హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మైన్. రాధిక గారు అందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంటే, అమ్మ మీరు కూడా కూర్చోండి, నేను ఉన్నాను కదా వడ్డిస్తాను అంది రాములమ్మ. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషాన్ని పాడు చేయకుండా సైలెంట్గా కూర్చొని పెట్టింది తిను అని కసురుతారు రాధిక గారు. నువ్వు కూర్చో బంగారం. మమ్మీ నువ్వు కూడా కూర్చో, ఎవరికి నచ్చింది వాళ్ళు వడ్డించుకొని తిందాం అని అంటాడు రాజ్. లేదురా, మీ డాడ్ మీ అన్నయ్య వచ్చాక తింటాను, మీరు తినండి అని అంటారు. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మేము వచ్చేశాము అని అంటారు రాజు నాన్నగారు అయిన రాణా ప్రతాప్ గారు. మీరొచ్చారు సరే, ఇంతకీ వాడెక్కడా అని అడుగుతారు. కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు, వస్తాడు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి 5 నిమిషాల్లో వస్తాను అని రూమ్కి వెళ్తారు రానా గారు. ఇంతలో నేను కూడా వచ్చేశా మమ్మీ అని గుమ్మం బయట నుంచి లోపలికి వస్తూ అంటాడు విక్రమ్ ప్రతాప్ వర్మ. త్వరగా ఫ్రెష్ అయ్యి రాపో అన్నయ్య, మీకోసమే ఇక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం అని అంటాడు రాజ్. 5 నిమిషాల్లో వచ్చేస్తాను, మీరు తింటూ ఉండండి అని చెప్పి తన రూమ్కి పరిగెడతాడు విక్రమ్. మీరు తింటూ ఉండండి, వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు అని అన్నారు రాధిక గారు. లేదు ఆంటీ, ఎలాగో వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం అని అంటాడు అభి. ఎస్ అన్నయ్య అని అంటాడు అజయ్. మీ ఇద్దరు ఒప్పుకున్నాక నాదేం లేదు అని అంటాడు రాజ్. రాధిక గారు రాములమ్మ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని, మీ ముగ్గురు ఎదురు చూడగలేంది మేము చూడలేమా అని కోరస్గా అంటారు. వీళ్ళ మాటల్లో ఉండగానే తండ్రి కొడుకు ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. రానా గారిని చూసి లేచి నిలబడిన రాములు చూసి, ఏమైంది స్వీటీ, అలా నిలబడి ఉన్నావు, కూర్చో అని అంటాడు అజయ్. రానా గారు రాములమ్మని చూస్తూ, మేము పరాయి వాళ్ళం కదా బాబు, అందుకే మాతో పాటు కూర్చోలేదు ఆ అమ్మాయి అని కొంచెం ముభావంగా అంటాడు. అయ్యో పెద్దయ్య గారు, ఎంత మాట అన్నారండి, మీరు నాకు పరాయి కాదండి, నన్ను పెంచుకున్న మహా గొప్ప మనసు ఉన్న నా దేవుడండి అని అంది రాములమ్మ. దేవుడా, ఎవరికి ఎవరు అని అడుగుతాడు అజయ్. పైత్యం బాగా ఎక్కువై మీ అంకుల్ని దేవుని చేసింది చిన్న అని వెటకారంగా అంటారు రాధిక గారు. చూడు స్వీటీ, ఈ రోజు నుంచి నీ వేషాలు భాష అన్నీ మారిపోవాలి అని కండిషన్ పెడతాడు అజయ్. దీనికి నువ్వే కరెక్ట్ రాజు, కాబట్టి నీకే ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు విక్రమ్. వామ్మో, నువ్వు నా మీద పడకు పెద్ద బావా, కావాలంటే దీనికోసం మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తా అని అంటాడు అజయ్. ఆ మాటకి అందరూ నవ్వుతారు, ఒక్క రాములమ్మ తప్ప. నువ్వెందుకురా అలా ఉన్నావు అని అంటాడు రాములమ్మని గమనించిన రాజు. చిన్నబాబు గారు, నన్ను నాలానే ఉండనివ్వండి, అందరితోనూ ఇలా ఉండడం నాకు కొత్తగా ఉంది, అందుకే నేను పోతున్నా అని చెప్పి వెళ్ళడానికి అన్నట్టు వెనక్కి తిరుగుతుంది రాములమ్మ. రాములమ్మ చెయ్యి పట్టుకొని లాగి రానాగారి పక్కన చైర్లో కూర్చోబెట్టి, ఇప్పుడు పెట్టండి అంకుల్ అని అంటాడు అజయ్. బలవంతంగా ఎవరికీ తినిపించలేని చిన్న, తన్ని వదిలే అని అంటారు రానాగారు. ఆ మాటకి ఏడుస్తూ కళ్ళ నిండా నీళ్లతో రానాగారిని చూస్తూ, నాన్నగారండి అని పిలుస్తుంది. ఆ పిలుపు కోసమే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రానాగారు రాములమ్మని హగ్ చేసుకొని కంటతడి పెడతారు. వాళ్ళిద్దరిని అలా చూసి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకీ ఈ రాములమ్మ ఎవరు అని అనుకుంటున్నారు కదా, చెప్తా, మీరేం చదవండే. రాధిక, రానా గారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అనుకోకుండా జాతరలో వాళ్ళ అమ్మాయి తప్పిపోవడంతో రాధిక గారి హెల్త్ దెబ్బతిని మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని డాక్టర్ గారు చెప్తారు. ఆమె మెంటల్ కండిషన్ బాగవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని డాక్టర్ని అడిగితే, ఆవిడ దేని గురించి అయితే మానసికంగా కృంగిపోతున్నారో అది తెలుసుకోండి ముందు అని చెప్తారు డాక్టర్. డాక్టర్, ఈ మధ్యనే జాతరలో మా అమ్మాయి తప్పిపోయింది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఏమి మాట్లాడించినా పలకదు అని చెప్తారు రానా గారు. ఎంత కష్టమైనా సరే అదేంటో చెప్పండి, అయితే నేను చెప్పినట్లు చేయండి అని అంది డాక్టర్. ఎంత కష్టమైనా సరే అదేంటో చెప్పండి డాక్టర్, నేను చూసుకుంటాను అని అంటాడు రానా గారు. మీ ఆవిడ పాపను పోగొట్టుకున్న బాధలో మానసికంగా కృంగిపోతున్నారు, అందుకు గాను మీరు ఒక అమ్మాయిని దత్తత తీసుకోండి, అది కూడా ఆవిడకి తెలియకుండా అని చెప్తుంది ఆమె. దానివల్ల తనకి ఏ ప్రాబ్లం రాదు కదా డాక్టర్ అని అడుగుతారు రానా గారు. అదేం లేదు రానా గారు అని చెప్తుంది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని నమస్కారం చేసి ఆ క్యాబిన్ నుంచి బయటికి వచ్చి తన మేనేజర్కి కాల్ చేసి, అర్జెంటుగా ఈ హాస్పిటల్కి రా అని అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రానా గారు. 15 నిమిషాల్లో ఆ హాస్పిటల్ ముందుకు వచ్చి రానా గారికి ఫోన్ చేస్తాడు అతను. ఫోన్ లిఫ్ట్ చేసి, 2 నిమిషాల్లో వస్తాను, అక్కడే వెయిట్ చెయ్యి అని చెప్పి ఫుల్గా నిద్రపోతున్న రాధిక గారిని ఒకసారి చూసి బయటకు వచ్చి కారులో కూర్చొని అనాథాశ్రమంకి పోని అని ఆర్డర్ వేస్తారు రానా గారు. ఒక అనాథ ఆశ్రమంకి వెళ్ళి రాములమ్మని తెచ్చి పెంచుకుంటారు. కొన్ని సంవత్సరాలకు పెరిగి పెద్దయ్యే కొద్దీ తనకు నిజ నిజాలు ఏంటో తెలిసాక వాళ్ళని పెద్దయ్య, పెద్దమ్మ, రాజాబాబు, విక్రమ్ బాబు అని పిలుస్తూ ఉంటుంది.
తన పిలుపులో, చేతల్లో వచ్చిన మార్పుని చూసి విషయం ఏంటో తెలుసుకొని, అలా కాదు ఇలా పిలువు అని ఎంత చెప్పినా వినేది కాదు. ఇప్పుడు వాళ్ళు కోరుకున్న పిలుపు అజయ్ వల్ల దక్కడంతో అందరూ హ్యాపీ. సో, ఇదన్నమాట రాములమ్మ స్టోరీ. ఏంటే అన్నం తినేదేమైనా ఉందా? లేక డ్యాడీ దగ్గర అలాగే ఉండిపోతావా? అని అడుగుతాడు విక్రమ్. బుంగమూతి పెట్టుకొని సైలెంట్‌గా పక్కకు తిరిగి కూర్చుంటుంది స్వీటీ. ఇప్పటినుంచి స్వీటీ అనే పిలుద్దాం. మా స్వీటీకి అలగడం కూడా వచ్చా అని అంటాడు రాజ్. బంగారం నీకు స్వీట్స్ వద్దా? అని ఓపెన్ చేసిన స్వీట్ బాక్స్‌ని పట్టుకొని అడుగుతాడు విక్రమ్. హా! హా! అది నా స్వీట్స్. నాకివ్వు అని ఏడుపు మొహం పెట్టుకొని అడుగుతుంది స్వీటీ. రేయ్! దాన్ని ఆట పట్టించింది చాలు. ఇప్పటికే చాలా లేట్ అయింది. తినండి ముందు అని కసురుకొని అందరికీ వడ్డించి రాధిక గారు కూడా కూర్చుంటారు. రాధిక గారు, రానా గారు ఇద్దరు చెరో ఒక ముద్ద స్వీటీకి పెడతారు. రాజ్, విక్రమ్ కూడా చెరో ముద్దని తినిపిస్తారు. స్వీటీ మొదట వద్దు అన్నా కూడా వాళ్ళు ప్రేమాభిమానానికి నోరు తెరవక తప్పలేదు. అందరూ తిన్న తర్వాత అజయ్, అభి ఇద్దరూ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. భాను, భరత్ ఇద్దరూ కిందకి దిగి వచ్చేలోపు చేసిన వంటలను డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ కనిపిస్తుంది జ్యోతి గారు. పిన్ని వీళ్ళు ముగ్గురు ఎక్కడా కనిపించడం లేదు అని అంటుంది భాను. అవును మమ్మీ ఏరి అని అడుగుతాడు భరత్. లోపల రూమ్‌లో ఉన్నార్రా అని చెప్తారు జ్యోతి గారు. భాను వాళ్ళు పైకి వెళ్ళాక చిట్టి కిచెన్ రూమ్‌లో జ్యోతి గారికి వంట చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, మెటీరియల్స్ అన్నీ సహకరిస్తూ హెల్ప్ చేస్తుంది. రూమ్‌లో ఉన్న వైషు, బాలు కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో రూమ్‌కి వచ్చిన చిట్టి, బాలు వైషుతో ఇద్దరు ఏం చేస్తున్నారు? కిందకి రాకుండా అని అడుగుతుంది. కళ్ళేమైనా దొబ్బినాయా? మాట్లాడుతున్నాం కదా! కనిపించడం లేదా? అని అంటాడు బాలు. నీకే కనిపించడం లేదు. పోరా కుళ్ళుబోతు మొఖమా! నువ్వు అని అంటుంది చిట్టి. పోవే కుళ్ళిపోయిన టెంకాయ మొహమా నువ్వు అని అంటాడు బాలు. పోరా చింతకాయ మొహోడా అని అంటుంది చిట్టి. నన్నే చింతకాయ మొహం అని అంటావా? ఉండవే నీ పని చెప్తా అని చిట్టి వెనకాలే పరిగెడతాడు. అలా ఇద్దరు పరిగెడుతూ రూమంతా తిరుగుతారు. ఇంకా బయటికి రాలేదు వీళ్ళు అని అనుకుంటూ రూమ్‌లోకి వెళ్లి చూసిన భరత్, భాను కప్పలా నోరు తెరుచుకొని కళ్ళు పెద్దవిగా చేసుకొని చూస్తూ నిలబడిపోతారు. ఇంతకీ వాళ్ళు అంత షాక్‌గా నోరు తెరుచుకొని నిలబడ్డానికి కారణం ఏంటి? అనేది మనం చూద్దాం రండి. బాలు, చిట్టి ఇద్దరు గొడవ పడుతూ రూమంతా తిరుగుతూ అన్ని వస్తువులను పీకి చిందరవందరగా పడేసి ఉన్నారు. ఇంకా వైషు ఎంతగా ఆపాలని చూసినా వాళ్ళిద్దరూ ఆగకుండా గొడవ పడుతూనే ఉన్నారు. సో, అక్కడికి వచ్చిన భాను, భరత్ ఇద్దరూ ఆ రూమ్‌ని, వాళ్ళని అలా చూసి షాక్‌గా నిలబడ్డారు. ఎక్కడ జ్యోతి గారు వస్తారో అని భయంగా వీళ్ళిద్దరిని చూస్తూ ఉన్న వైషు సడెన్‌గా డోర్ సైడ్ చూసి అక్కడ ఉన్న భాను, భరత్ ఇద్దరూ షాక్‌గా నిలబడి ఉండడం చూసి దగ్గరికి వచ్చి ఇద్దరిని కదిలించి, "ఏంటి అలా నిలబడిపోయారు? వాళ్ళిద్దరిని చూడండి ఎలా గొడవ పడుతున్నారో. ముందు వాళ్ళ గొడవని ఆపండి" అని కోపంగా అంది వైషు. ఇద్దరు పరిగెత్తుకెళ్ళి ఒకరు చిట్టిని, ఒకరు బాలుని పట్టుకొని ఆపడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరిలో ఒకరైనా తగ్గితేనేగా ఒక్కరు కూడా తగ్గడం లేదు. తిట్టుకోవడంలో బిజీ అయిపోయారు. ఇంకిలా కాదని చివరి హస్త్రంగా ఒక లావుపాటి పెద్ద కర్రని వెతికి మరీ పట్టుకొచ్చి ఇద్దరిని కొట్టడానికి అన్నట్టు పైకెత్తుతుంది. ఆ కర్రని పట్టుకున్న వైషుని మార్చి చూస్తూ తమ నోటికి మ్యూట్‌లో పెట్టి అలాగే నిలబడిపోయారు ఇద్దరు. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? అప్పటినుంచి ఆపుతుంటే ఆగకుండా గొడవ పడుతున్నారు. కొంచెం కూడా భయం లేదు మీకు అని కొంచెం కాదు ఫుల్ కోపంగా అడుగుతుంది వైషు. తన రియాక్షన్‌కి నలుగురు ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యంగా వైష్ణవిని చూస్తూ నిలబడిపోయారు. అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తున్నారేంటి? చెప్పండి ఎందుకింతలా గొడవ పడుతున్నారు? ఇద్దరు చెప్పండి ముందు అని సీరియస్‌గా అంది వైషు. అక్కా ఇది నువ్వేనా? మా వైషు అక్కేనా? అని మరింత ఆశ్చర్యంగా అడుగుతుంది చిట్టి. ఏంటి చిట్టి నేనడిగిన దానికి ఆన్సర్ చేయకుండా నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నావా? అని అదే సీరియస్‌ని మెయింటైన్ చేస్తూ అడిగింది వైషు. అయ్యో! నిజంగా లేదక్కా. ఇన్ని రోజులు మేము ఎప్పుడో నీలో ఇంత కోపాన్ని చూడలేదు కదా! అందుకే అడుగుతున్నాను. సేమ్ డౌట్ వాళ్ళకి కూడా వచ్చింది అని వైషుతో భాను వాళ్ళని చూపిస్తూ, ఏం భాను అక్కా నేను చెప్పింది నిజమే కదా! అని అడుగుతుంది చిట్టి. హా! అని పైకి కిందకి తల ఊపుతుంది భాను. నువ్వు అలా పైకి కిందకి తల ఊపుతుంటే దాని అర్థం ఏంటి? అవును అనా? లేదా కాదు అనా? అని అదే సీరియస్‌గా అడుగుతుంది వైషు. నువ్వింత కోపంగా ఉన్నది మేమెప్పుడూ చూడలేదు వైషు అని అంది భాను. అయితే ఇప్పుడు చూడండి అని అంది వైషు. ఇప్పుడే చెప్తున్నాను వినండి. ఇంకోసారి మీరిద్దరూ చిన్న పిల్లల్లా గొడవ పడడం నేను చూశాను అనుకోండి. ఈసారిలాగా మాటలతో వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. చిట్టి తను నిజంగా మన వైషు వదినేనా అని డౌట్‌గా అడుగుతాడు బాలు. ఏమోరా చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. మేమెప్పుడు మా అక్కని ఇంత కోపంగా చూడలేదు అని అంది చిట్టి. నేను కూడా చిట్టి ఉన్నట్టుండి మరి ఇంత కోపం చూపించింది ఏంటి అని అంది భాను.
హే! ఆపండి మీరందరూ. ఎవరికైనా గానీ సహనం ఉన్నంతలోనే ఉంటుంది. ఆ సహనం అనేది నశించింది అంటే ఇదిగో ఇలానే తయారవుతారు అని అన్నాడు భరత్. అంతే అంటావా అన్నయ్య? అని అంది భాను. అంతేరా! భరించేవాళ్ళు అయినా కూడా ఎంత అని భరిస్తారు చెప్పు? ఓపిక ఉన్నంత వరకే భరించగలరు అని అన్నాడు భరత్. మీరు చెప్పింది నిజమే బావ. అందుకే మేము ఉదాహరణ. ఇద్దరిలో ఎవరైనా ఒక్క మాట అంటే ఇంతలా గొడవ పడుతున్నాము. అలాంటిది మా ఇద్దరి గొడవని చాలా సేపు నుంచి చూసి చూసి తనకు అంత విసుగు, ఆవేశం, కోపం రావడంలో తప్పేం లేదు. మీ ఇద్దరు గమనించింది ఏంటో తెలుసా? అని అంటుంది భాను. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఏంటి అన్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు. ఈ రూమ్ మొత్తం ఒకసారి చూడండి అని చెప్తుంది భాను. భాను చెప్పినట్టుగానే ఇద్దరు ఆ రూమ్‌ని చూసి నోటి మీద చెయ్యడ్డం పెట్టుకొని భాను, భరత్ వైపు చూస్తారు. మీరిద్దరూ గొడవల్లో పడి ఏం చేశారో చూశారు కదా! ఇప్పుడు చెప్పండి ఏం చేస్తారు? అని ఒక లుక్ ఇచ్చింది భాను. బాలు, చిట్టి ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ చూపులతోనే తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఈ జన్మలో మారరు అని తల కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భరత్. మళ్ళీ మొదలుపెట్టారా? ఇంతసేపు నోటికి పని చెప్పి గొడవ పడ్డారు. ఇప్పుడేమో చూపులతోనే తిట్టుకోవడం మొదలుపెట్టారా? అని కొంచెం సీరియస్‌గా అంటుంది భాను. అది కాదక్కా అని ఏదో చెప్తున్న బాలుని మధ్యలోనే ఆపేసి ఇంకేమీ చెప్పకు. చూపులతో తిట్టుకున్నది చాలు కానీ, ముందు ఇదంతా క్లీన్ చేయండి ఇద్దరు అని అంది భాను. మేమిద్దరమేనా అని కళ్ళలోకి గుడ్లు పైకి వచ్చేలా పెట్టి అడుగుతుంది చిట్టి. హా! గొడవ చేసుకుంటూ రూమ్ మొత్తం చిందరవందర చేసింది మీ ఇద్దరే కాబట్టి, ఇప్పుడు క్లీన్ చేయాల్సింది కూడా మీరే అని తేల్చి చెప్పింది భాను. దేవుడా! తప్పేలా లేదే. నన్ను నువ్వే కాపాడాలి స్వామి అని దేవుడిని తలుచుకొని అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది చిట్టి. బాలు అక్కడి నుంచి నిదానంగా జారుకోవడానికి చూస్తాడు. అది గమనించిన భాను, "రేయ్ బాలు అక్కడే ఆగు. కదిలావంటే కాళ్ళు విరగ్గొడతాను" అని అంది. చిట్టి ఇదేమీ పట్టించుకోకుండా ఫాస్ట్‌గా ఆ రూమ్‌లో సగానికి సగం అంతా క్లీన్ చేస్తుంది. చిట్టి అంత ఫాస్ట్‌గా క్లీన్ చేయడం చూసి ఆశ్చర్యపోతాడు బాలు. చిట్టి పనంతా అయ్యాక నిలబడి, "నన్ను చూసింది చాలు గాని ముందు క్లీన్ చెయ్" అని చెప్పి మూతి తిప్పుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "హా! మిగిలింది నువ్వు ఒక్కడివేరా. త్వరగా క్లీన్ చేస్తే మనం కూడా వెళ్ళిపోదాం" అని అంది భాను. ప్లీజే అక్క ప్లీజ్ హెల్ప్ చేయవే నీ కాళ్ళు పట్టుకుంటా అని భాను గడ్డం పట్టుకొని బతిమలాడుతుంటాడు బాలు. సరేరా పద అని చెప్పి భాను కూడా హెల్ప్ చేస్తుంది. 5 నిమిషాల్లో సర్దడం అంతా అయ్యాక వీళ్ళు కూడా హాల్లోకి వచ్చి కూర్చుంటారు. ఇంతలో జ్యోతి గారు వచ్చి అందరూ రండి భోజనం చేద్దురు అని పిలుస్తారు. బాలు ఫాస్ట్‌గా సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటాడు. అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటారు. జ్యోతి గారు వచ్చి అందరికీ వడ్డించి తినమని చెప్తారు. అందరూ తిన్నాక "ఒక్క నిమిషం ఆగండి. ఇంతసేపు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక్కరు కూడా కనిపించలేదు" అని అడుగుతారు. అది మేమంతా టెర్రస్ పైకి వెళ్ళి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ, సరదాగా నవ్వుకుంటూ ఉన్నాం. ఇంతలో బాగా ఆకలి వేసి పరిగెత్తుకుంటూ ఇలా వచ్చాము అని అందంగా అబద్ధం చెప్పేస్తాడు భరత్. అందరూ భరత్ చెప్పిన అబద్ధానికి నోరెళ్ళబెట్టుకొని మరీ చూస్తారు. జ్యోతి గారు అందరిని చూస్తూ "ఏమైంది మీ అందరికీ? నోరెళ్ళబెట్టుకొని మరీ చూస్తున్నారు" అని అడిగారు. "ఏం లేదు పిన్ని, ఏం లేదు" అని చెప్పి ఏమీ తెలియనట్టు సైలెంట్‌గా కూర్చుంటుంది భాను. "సరే ఆంటీ మీరు కూడా తినండి" అని చెప్పి లోకి పోతుంది వైషు. సరే అని జ్యోతి గారు తినడానికి వెళ్తారు. భాను వాళ్ళు అంతా వాకింగ్ చేయడానికి గార్డెన్‌లోకి వెళ్తారు. ఒక్క వైషు తప్ప. అందరూ చల్లగాలి కోసం గార్డెన్‌లోకి వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. రూమ్‌లో ఉన్న వైషు వీళ్ళేంటి ఎంతసేపైనా పడుకోవడానికి రాకుండా ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ రూమ్‌లో నుంచి హాల్లోకి వచ్చి చూస్తుంది. హాల్‌లో ఎవరు కనపడకపోయేసరికి ఆంటీ వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారు? అని జ్యోతి గారిని అడుగుతుంది. వాకింగ్ చేయడానికి గార్డెన్‌లోకి వెళ్లారేమో చూడు తల్లి అని చెప్తారు జ్యోతి గారు. అలాగే ఆంటీ అని గార్డెన్ వైపు వెళ్తుంది వైషు. వైషు వెళ్తూ ఉంటే వెనకాల నుంచి వచ్చి బౌ అంటాడు బాలు. అమ్మా అని అరుస్తూ చెవులు మూసుకుంటుంది వైషు. ఏమైంది అని ముగ్గురు వైషు చుట్టూ చేరతారు. రేయ్ చిన్నపిల్లాడి వేషాలు ఇంకా మానలేదా అని బాలు తల మీద ఒక దెబ్బ కొడుతుంది భాను. సారీ వదినా అని గిల్టీగా ఫీల్ అవుతూ చెప్తాడు బాలు. వైషు ఆర్ యూ ఓకే అని అంటారు భరత్, భాను. అక్క నీకేం కాలేదు కదా అని అడుగుతుంది చిట్టి. నాకేం కాలేదు. మీరు అనవసరంగా కంగారు పడి నా మరిదిని తిట్టి బాధ పెడుతున్నారు అని లేచి అజయ్ దగ్గరికి వెళ్తుంది వైషు. ఇంతలో జ్యోతి గారు కూడా రావడంతో ఒక 5 నిమిషాలు వాకింగ్ చేసి తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి అందరూ కలిసి దుర్గామాత టెంపుల్‌కి వెళ్తారు. ఎందుకంటే విజయవాడ అంటే ముందుగా గుర్తొచ్చేది కనకదుర్గమ్మ గుడి కాబట్టి కనకదుర్గమ్మ టెంపుల్‌కి వెళ్లారు. ముందుగా టెంపుల్‌కి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. తర్వాత అక్కడే కొద్దిసేపు కూర్చొని మనసుకు ఎంతో హాయిగా, ప్రశాంతంగా అనిపించాక అప్పుడు నిదానంగా లేచి బయటికి నడుస్తారు అందరూ. అక్కడి నుంచి భవానీ ఐలాండ్‌కి బయలుదేరతారు.
ఐలాండ్‌కి చేరుకున్న తర్వాత ఎంట్రీ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్లి పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ పార్క్ చేసి బోట్స్ దగ్గరికి వెళ్తారు. బోట్స్‌ని చేరుకునే ముందు టికెట్స్ తీసుకోవాలి. ఐలాండ్‌ని చూడాలి అంటే బోట్స్ ఎక్కాలి. కాబట్టి ఏ బోట్స్ ఎక్కాలి అన్నా కూడా టికెట్స్ తీసుకోవాలి. సో, బోట్స్ ఎక్కడానికి టికెట్ తీసుకుంటారు. దాంతో పాటు ఐలాండ్ లోపల ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసం కూడా టికెట్స్ తీసుకొని బోట్‌ని ఎక్కుతారు. ఆ బోట్‌లోకి ఎక్కిన తర్వాత అందరూ లైఫ్ జాకెట్ వేయాలి కంపల్సరీ. ఆ బోట్‌లో ఉన్నంత సేపు వీచే ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ, చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అంతా. వావ్! అక్క ఎంత బాగున్నాయో కదా మన కృష్ణానది నీళ్ళు అని వైషుతో చెప్పి ఆ నీళ్ళని చూస్తూ బోట్‌లోనే ఎగిరినంత పని చేస్తుంది చిట్టి. వైషు వదిలి ఉంటే చిట్టి ఎగిరేదేమో! కానీ చిట్టి చేయిని గట్టిగా పట్టుకొని ఉంది వైషు. కొద్దిసేపట్లోనే ఐలాండ్‌కు చేరుకున్న తర్వాత ఎంట్రీలోనే వెల్కమ్ అని గ్రీనరీతో రాసిన అక్షరాలు కనిపిస్తాయి. తర్వాత లోపలికి వెళ్ళగానే ఎంట్రీలోనే చూడ్డానికి అంతా పార్క్‌లా కనిపిస్తుంది. అక్కడంతా ఆర్టిఫిషియల్‌గా డిజైన్ చేసిన శిల్పాలు ఉన్నాయి. వాటిని చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తారు. కొంచెం ముందరికి వెళ్ళాక అక్కడ ఒక వెహికల్ ఉంటుంది. కొన్ని సైకిల్స్ కూడా ఉంటాయి. ఆ వెహికల్స్‌ని ఎక్కుతూ ఆ పార్క్ అంతా తిప్పి చూపిస్తారు అని భరత్ చెప్పడంతో అందరూ వెహికల్‌లో ఎక్కి కూర్చున్నాక ఆ పార్క్ మొత్తం చూపిస్తారు. అక్కడ ఒక ఇల్లు కూడా ఉంది. చూడ్డానికి చాలా డిఫరెంట్‌గా కూడా ఉంది. స్టే చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా రెస్టారెంట్, హోటల్స్ అన్నీ ఉన్నాయి. వావ్! బావ ట్రీ హౌసెస్ లాగా ఉన్నాయి అని అరుస్తుంది చిట్టి. ట్రీ హౌసెస్ లాగా కాదు చిట్టి. వాటిని ట్రీ హౌసెస్ అనే పిలుస్తారు అని అంటాడు భరత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాలేందంటే చిట్టి విజయవాడలోకి చాలా సార్లొచ్చింది. అన్ని ప్లేసెస్‌ని చూసారు. ఈ ఒక్క ఐలాండ్‌కి చిట్టి తప్ప అందరూ చూసారు. ఎందుకంటే చిట్టి చూడాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డుగా వస్తూ ఉండేదనమాట. సో, చూడడం కుదరలేదు. సో, ఇన్ని రోజులు కుదరడంతో ఇప్పుడిక్కడికొచ్చింది చిట్టి. చిట్టిని పిలుచుకొనొచ్చారు. అందుకే చిట్టి ఎంత ఎక్సైట్‌గా అయిపోతూ ఉంది. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఆ గ్రౌండ్‌లో స్కై వాక్, స్పైడర్ వాక్ ఇలా చాలానే ఉన్నాయి. ఇంకా అక్కడ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్‌ని చూసి చిన్న పిల్లలా ఎగురుతుంది చిట్టి. చిట్టి అలా ఎగరడం చూసి భరత్‌తో "చిన్న పిల్లల చేష్టలు, అల్లరితనం ఇంకా పోలేదు దీనికి" అని అంటాడు బాలు. "చాలు ఆపు బాలు అది చిన్న పిల్లనే ఇంకా" అని చిట్టికి సపోర్ట్ చేస్తాడు భరత్. "అందరూ కలిసి దీన్ని ఇలాగే వెనకేసుకురండి. ఏదో ఒకరోజు మీ నెత్తికెక్కి కూర్చుంటుంది బర్రె మొహంది" అని అంటాడు బాలు. "నువ్వు కానీ ఇప్పుడు నీ నోరు కట్టేయలేదే అనుకో, నేను కుట్లు వేస్తాను ఆ నోటికి. అప్పుడు కానీ తిక్క కుదరదు నీకు" అని అంటాడు భరత్. పళ్ళు నూరుతూ వైషు పక్కకు వచ్చి చిన్నగా నవ్వుతూ "వదినా ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది కదా ఈ ప్లేస్‌ని" అని అంటాడు బాలు. "అవును బాలు ఎంతసేపు చూసినా అసలు విసుగే రాదు" అని అంది వైషు. అక్కడ ఆ పార్కుని చూసి కొద్దిసేపటికి అద్దాల మహల్ లోపలికి వెళ్తారు. అక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. లోపలికి వెళ్ళాక అక్కడ అందరూ చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతారు. చిట్టి అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. అందరూ చిట్టి ఎంజాయ్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత రోబోటిక్ జురాసిక్ పార్క్‌కి వెళ్తారు. అక్కడ బయట నిలబడినప్పుడు యానిమల్స్ చేసే సౌండ్స్ రావడంతో చిట్టి కొంచెం భయంగా "బావ అదేంటి ఇక్కడ యానిమల్ సౌండ్స్ ఎక్కువగా వస్తున్నాయి. కొంపదీసి లోపల యానిమల్స్ ఉన్నాయా ఏంటి?" అని భయంగా అడుగుతుంది. "అదేంటి నువ్వు కూడా జంతువులకి భయపడతావా?" అని వెటకారంగా అడుగుతాడు బాలు. "హలో! నేను కూడా మనిషినే. నీలా మృగాన్ని కాదు" అని సెటైర్ వేస్తుంది చిట్టి. "ఓయ్! ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు? నన్నే మృగం అంటావా? కొట్టానంటే మూతి పళ్ళు రాలతాయి" కొట్టడానికి మోచేయి ఎత్తుతాడు బాలు. "రేయ్! మీ గొడవని ఇక్కడ కూడా ఆపరా" అని అడుగుతుంది భాను. "నేను కాదు గొడవ స్టార్ట్ చేసింది. నీ తమ్ముడే స్టార్ట్ చేశాడు" అని మూతి తిప్పుతూ సైడ్‌కి తిరుగుతుంది చిట్టి. "మరీ ఎక్కువ తిప్పకే సొట్టపోతుంది" అని అంటాడు బాలు. "పోతే పోయింది. నా మూతి నా ఇష్టం. మధ్యలో నీకెందుకు నొప్పి" అని అంది చిట్టి. బాలు ఏదో మాట్లాడేంతలో "స్టాప్ ఇట్" అని గట్టిగా అరుస్తుంది వైషు. ఆ అరుపుకి అందరూ సైలెంట్ అయ్యి వైషు వైపు చూస్తారు. "ఇంకోసారి ఎక్కడ పడితే అక్కడ మీరు గొడవ స్టార్ట్ చేశారనుకోండి, మీ మూతికి ప్లాస్టర్లు వేసి మీ కాళ్ళు చేతులు కట్టేస్తాను" అని బెదిరిస్తుంది వైషు. దాంతో ఇద్దరూ కామ్‌గా ఉంటారు. "సరే లోపలికి వెళ్దాం పదండి" అని ముందుకు కదులుతాడు భరత్. అందరూ భరత్‌నే అనుసరిస్తారు. లోపలికి వెళ్ళాక రోబోటిక్ జురాసిక్ పార్క్‌లోకి అయితే ఎంటర్ అయిపోయారు. అక్కడంతా చాలా అంటే చాలా బాగుంది ఆ ప్లేస్ అంతా. లోపలికి వెళ్ళాక ఆ యానిమల్ సౌండ్స్‌కి భయపడుతుంది చిట్టి. ఒక్కొక్క యానిమల్స్‌ని చూడడానికి ఎలక్ట్రికల్‌ని సెట్ చేసి ఉంటారు. సో, అవి పైకి కిందకి కదులుతూనే ఉన్నాయి. ఒక్కొక్క యానిమల్ సౌండ్ చాలా భయంకరంగా వినిపిస్తుంది. "ఇప్పుడు చెప్పు చిట్టి నీ ఫీలింగ్ ఏంటో" అని అడుగుతాడు భరత్. "నో మై ఫీలింగ్ సో హ్యాపీ ఉంది బావ" అని అంది చిట్టి. అందరూ చిట్టి హ్యాపీనెస్‌ని, ఎక్సైట్‌మెంట్‌ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. "బావ ఈ యానిమల్స్‌ని ఇక్కడ చూస్తూ ఉంటే జూ పార్క్‌కి వచ్చినట్టు ఉంది" అని భరత్‌తో అంది చిట్టి.
ఆ పార్క్ అంతా చూశాక చిట్టి "నువ్వు బోటింగ్ చేస్తావా?" అని అడుగుతాడు భరత్. "హా! బావా చేస్తాను" అని ఎక్సైట్ అవుతూ చెప్తుంది. అయితే ఇంకెందుకు లేటు పోదాం పదండి అని ముందుకు వెళ్తాడు భరత్. ఇక్కడ చాలా రకాల బోట్స్ ఉన్నాయి. స్పీడ్ బోట్, జెట్ బోట్, సైక్లింగ్ ఇలా చాలా ఉన్నాయి. "నువ్వు ఏ బోటింగ్ చేస్తావు చిట్టి" అని అంది వైషు. "స్పీడ్ బోట్ ఎక్కేద్దాం అక్కా" అని చెప్తుంది చిట్టి. "వామ్మో! స్పీడ్ బోటింగా? నేనెక్కలేను కానీ భరత్‌ని తీసుకెళ్ళు" అని అంది వైషు. అలాగే అని వైషుతో అని "బావ టికెట్స్ తీసుకొని వెళ్దాం" అని భరత్‌తో చెప్తుంది చిట్టి. "సరే 2 నిమిషాలు ఉండు చిట్టి టికెట్స్ తెస్తా" అని చిట్టితో చెప్పి "ఇంకా ఎవరైనా బోటింగ్ చేస్తారా?" అని అందరిని అడుగుతాడు భరత్. "అన్నయ్య నేను చేస్తాను" అని చెప్తాడు బాలు. "సరే ఇంకెవరు చెయ్యరు కదా" అని కన్ఫర్మ్ చేసుకొని టికెట్స్ తీసుకొని వస్తాడు భరత్. చిట్టి, భరత్, బాలు ముగ్గురు బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళవి ఫోటోలు, వీడియోలు తీస్తారు భాను, వైషు. "చిట్టిని చూసావా ఎంత సంతోషంగా ఉందో" అని భానుతో అంది వైషు. "అవునురా చిన్నపిల్లలా కేరింతలు చూడు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది తనకి. బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది" అని అంది భాను. "అవును భాను. ఎప్పటికీ నేను కోరుకునేది ఒకటే. ఆ దేవుడు వాళ్ళిద్దరిని త్వరగా కలపాలి. నేను నా భయంతో దూరం చేసిన వాళ్ళిద్దరిని నిజమైన ప్రేమ అయితే ఆ దేవుడే వాళ్ళిద్దరిని ఖచ్చితంగా కలుపుతాడు" అని మనసులో దేవుడిని కోరుకుంటూ అంది వైషు. "కరెక్ట్‌గా చెప్పావు వైషు. ఇక నుంచి నువ్వేమి దిగులు పడకు వైషు" అని అంది భాను. "హా!" అని సైలెంట్‌గా బోటింగ్ చేస్తూ ఉంది వైషు. కొద్దిసేపటి తర్వాత బోటింగ్ చేసి వస్తారు ముగ్గురు. చిట్టి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి వైషు 2 చేతులు పట్టుకొని గిరగిరా తిప్పుతూ "అక్కా ఎంత బాగుందో తెలుసా" అని నవ్వుతూ చెప్తుంది. "ఆహా! ఆగు చిట్టి కళ్ళు తిరుగుతున్నాయి" అని అంది వైషు. "థాంక్ యూ అక్కా. థాంక్ యూ సో మచ్. నన్ను హ్యాపీ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చినందుకు" అని గట్టిగా హగ్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెడుతుంది చిట్టి. ఇక్కడికి వచ్చిన మొదటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళందరినీ గమనిస్తూనే ఉన్నారు. ఒకరు ఎవరికీ అనుమానం రాకుండా వీళ్ళ ఫోటోల్ని తీసి ఎవరికో షేర్ చేస్తున్నారు. అందరూ వాళ్ళిద్దరూ బాండింగ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భవానీ ఐలాండ్‌లో ఇంకా ఎంజాయ్ చేసి చాలా సంతోషంగా ఇంటికి వస్తారు అందరూ. మరుసటి రోజు ఉదయాన్నే లేచి వాకింగ్‌కి వెళ్తారు భాను, వైషు, చిట్టి. భరత్, బాలు ఇద్దరూ లేచి జిమ్ చేయడానికి పైన ఉన్న ఒక చిన్న రూమ్‌కి వెళ్తారు. చూడ్డానికి ఆ రూమ్ కొంచెం చిన్నగా ఉన్నా అందులో జిమ్‌కి సంబంధించిన ప్రతి వస్తువు అక్కడ ఉన్నాయి. ఇద్దరు జిమ్ చేస్తూ ఉంటే "రేయ్ భరత్ ఎవరో ఫోన్ చేస్తున్నార్రా వైషు ఫోన్‌కి" అని అరుస్తూ ఫోన్ పట్టుకొని వస్తారు జ్యోతి గారు. "ఎవరు మమ్మీ" అని అంటాడు భరత్. "తెలియదురా చాలాసేపు నుంచి ఈ ఫోన్ మోగుతూనే ఉంది" అని భరత్ చేతికి ఇస్తారు. ఆ ఫోన్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరుని చూసిన భరత్ సైడ్ స్మైల్ ఇచ్చి "దొరికావురా ఇప్పుడు చూడు నిన్ను ఒక ఆట ఆడుకుంటా హహ" అని నవ్వుతూ ఫోన్ని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. "హలో ఏమైపోయారు మేడం గారు? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఎక్కడికి వెళ్లారు? కంపెనీకి లీవ్ కూడా పెట్టారు కదా" అని కంటిన్యూగా ప్రశ్నల వర్షం కురిపించి "అదేంటి ఇంతసేపు నేనే మాట్లాడుతున్నాను. నువ్వు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు" అని అడుగుతారు అవతల ఉన్న ఒక మనిషి. అదెవరనేది మీరు చెప్పాలబ్బా! కామెంట్ చేయాలి. గొంతు సవరించుకొని "నువ్వు మాట్లాడడానికి అవకాశం ఇస్తే కదా మాట్లాడేది" అని అంటాడు భరత్. ఇదేంటి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందే అని ఆలోచిస్తూ సడెన్‌గా గుర్తొచ్చిన వాళ్ళ మారిదిరి "రేయ్ నువ్వు నువ్వేంట్రా అక్కడ? అసలెక్కడ ఉన్నారు మీరంతా" అని అడుగుతారు అవతల ఉన్న వ్యక్తి. "మేమెక్కడ ఉంటే నీకెందుకులే కానీ అసలు ఫోనెందుకు చేశావు అది చెప్పు ముందు" అని అంటాడు భరత్. "రేయ్ తనకి ఫోన్ ఇవ్వు ముందు" అని అంటారు అవతల వ్యక్తి. "ఇవ్వడం కుదరదు. ఎందుకంటే తను చాలా బిజీ" అని బదులిస్తాడు భరత్. భరత్‌నే మాట్లాడుతూ "తనకి ఏం చెప్పాలి అనుకున్నావో ఆ విషయాలు నాతో కూడా చెప్పొచ్చు" అని అంటాడు. "నీతో చెప్పే విషయాలు కాదు. నోరు మూసుకొని దానికి ఫోనివ్వు" అని కంచు కంఠంతో వినిపిస్తుంది ఆ వాయిస్. "నో నేను ఇవ్వను. అంటే ఇవ్వను. నువ్వేమి చెప్పాలనుకున్నా కూడా నాతోనే చెప్పు. వింటాను" అని చెప్తాడు భరత్. "సరే అదంతా కాదు గానీ ఇప్పుడు కరెక్ట్‌గా ఎక్కడున్నారో చెప్పు ముందు." "నో నేను చెప్పను అంటే చెప్పను" అని అంటాడు భరత్. "రేయ్ చెప్పకపోతే చంపేస్తాను. చెప్పి చావు" అని కోపంగా అంటారు అవతల వ్యక్తి. "ఏంట్రా ఇప్పుడు కోపం వస్తుందా? లోపల మండుతుందా?" అని కసిగా అంటాడు భరత్. "రేయ్ నా జోలికి రాకుండా నోరు మూసుకొని అదెక్కడుందో చెప్పు" అని వార్నింగ్ టోన్‌లో అంటాడు. "ఇప్పుడు అర్థమైందా అతను అబ్బాయని? చెప్పకపోతే" అని ఒక ఐబ్రో పైకంటూ అడుగుతాడు. "నువ్వు చెప్పకపోతే ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసురా" అని ఫోన్ కట్ చేసి ఎంతసేపు తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న అతని పిడికిలి గట్టిగా బిగించి గోడ మీద ఒక పంచిస్తాడు. ఆ గోడ ప్లేస్‌లో ఎవరన్నా ఈ పాటికి వాళ్ళ ప్రాణాలు పోయేవి. కానీ గోడ ఉండడంతో ఎవరు బలి కాలేదనమాట. "ఎవరు అన్నయ్య ఫోన్‌లో" అని అడుగుతాడు బాలు. "ఒక బలుపు మాస్టర్ లేరా"
నువ్వు మాత్రం నేను మాట్లాడినట్టు వైష్యుతో చెప్పకు అని అజయ్‌తో చెప్పి జిమ్ వర్కౌట్స్ సరిగ్గా చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భరత్. వదిన ఫోన్‌కి ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? అది కూడా ఇంత పొద్దున్నే అని ఆలోచిస్తూ వర్కౌట్ చేయకుండా అలాగే అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అజయ్. రూమ్‌కి వచ్చి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి వైషు మొబైల్‌లో నుంచి ఆ నంబర్‌ని తన మొబైల్‌లోకి సేవ్ చేసుకొని ఇంతకు ముందు ఉన్న ప్లేస్‌లోనే పెట్టి అక్కడి నుంచి తన రూమ్‌కి వచ్చి పక్కన ఉన్న బాల్కనీకి వెళ్ళి ఆ నంబర్‌కి ఫోన్ చేస్తాడు భరత్. ఎన్ని సార్లు రింగ్ అవుతున్నా ఆ ఫోన్‌ని లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంటారు అవతల వ్యక్తి. "రేయ్! ఏంట్రా భయపడ్డావా?" అని ఒక మెసేజ్ సెండ్ చేస్తాడు భరత్. ఆ మెసేజ్ చూసిన అతను హహ! అని నవ్వుతూ వెంటనే ఫోన్ చేసి, "రేయ్! ఇది సిల్లీగా అనిపించడం లేదా నీకు?" అని గట్టిగా నవ్వుతూ అడుగుతాడు అవతల వ్యక్తి. "నాకు సిల్లీ కావచ్చురా! కానీ నీకు మాత్రం మంట రేగింది కదా!" అని నవ్వుతాడు భరత్. "నీతో మాట్లాడడం వేస్ట్ టైమ్. టైం వచ్చాక చూసుకుంటాను నీ పని. ఇప్పుడైతే ఫోన్ పెట్టేయ్" అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అవతల వ్యక్తి. "ఈ డోస్ చాలురా నిన్ను ఆడుకోవడానికి" అని నవ్వుతూ అనుకుంటాడు భరత్. "మీ ఇద్దరిని అంత ఈజీగా వదిలిపెట్టను" అని కసిగా అనుకుంటాడు అవతల వ్యక్తి. పాపం ఇవేమీ తెలియని వైషు పార్కులో వాకింగ్ చేసేటప్పుడు ఒక కామెడీ చెప్పి గట్టిగా నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉంటుంది. అదే పార్కులోనే వాకింగ్ కోసం వచ్చిన వేద కూడా అక్కడే ఉండడంతో వైషు నవ్వుతున్న సౌండ్‌కి వెనక్కి తిరుగుతుంది. అలా తిరిగిన తనకి ఎదురుగా వైషు వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి మరీ చిట్టిని, వైషుని అక్కడ చూసి "హేయ్! హాయ్! గుడ్ మార్నింగ్. మీరేంటి ఇక్కడ ఇలా ఉన్న ఎలా ఉన్నారు?" అని అడుగుతుంది వేద. "హాయ్! గుడ్ మార్నింగ్. మేం బాగున్నాం. నువ్వెలా ఉన్నావు?" అని అడుగుతారు. "బాగున్నాను. అవును మీటింగ్ ఇక్కడ అని మీరేంటి ఇక్కడ?" అని అడుగుతుంది వేద. "ఆ రోజు నిన్ను కలిసి మాట్లాడిన తర్వాత మా బంధువుల ఇంటికి వెళ్ళాము. అప్పటినుంచి ఇక్కడే ఉన్నాము" అని చెప్తుంది చిట్టి. "అవునా! మీ బంధువులు ఇదే ఊర్లో ఉన్నారా?" అని అడుగుతుంది వేద. "అవును వేద గారు" అని అంటుంది చిట్టి. "సరే మరి ఎప్పుడైనా మా ఇంటికి కూడా రండి" అని అడ్రస్ చెప్పి, "సరే అండి. ఇంక నేను బయలుదేరతాను" అని అంటుంది వేద. "అలాగే అండి. బాయ్" అని చెప్పి చిట్టి, వైషు ముందుకు వెళ్ళిపోతారు. వేద అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది. వైషు చిట్టి ఇంటికి వెళ్ళగానే ముందుగా ఫ్రెషప్ అయ్యి తర్వాత మొబైల్ తీసుకుంటుంది. అందులో 50 మిస్డ్ కాల్స్ ఉంటాయి. వామ్మో! 50 మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి? ఎందుకు ఇన్ని కాల్స్ చేశారు ఈసారి? చూద్దాం అని మనసులో అనుకొని కాల్ బ్యాక్ చేస్తుంది. అటువైపు భరత్‌తో మాట్లాడుతున్న అతను వెంటనే ఆ కాల్ కట్ చేసి వైషు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతల ఉన్న వైషు హలో అనేలోపు ఇతను మాట్లాడుతూ కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అసలెక్కడికెళ్ళావు? ఎక్కడున్నావు? నాతో ఒక మాట అయినా చెప్పాలి కదా! నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. కొంచెం కూడా బాధ్యత అనేది లేదు నీకు అని ఫుల్‌గా తిట్టేస్తాడు. అదేంటి సార్ నేను పర్మిషన్ తీసుకునే కదా వచ్చాను అని అంటుంది. నాకొక మాట అయినా చెప్పావా? అని అడుగుతాడు అతను. నేను మీకెందుకు చెప్పాలి సార్? కంపెనీ ఎండీ సార్‌తో పర్మిషన్ తీసుకున్నాను అని అంటుంది వైషు. నువ్వు తీసుకున్నది కంపెనీ ఎండీతో మాత్రమే. ఆ కంపెనీ సీఈఓతో కాదు అని కొంచెం సీరియస్‌గా అంటాడు అతను. సార్ ఇంతకుముందు ఎప్పుడు సీఈఓ గారితో లీవ్ తీసుకోలేదు. కానీ ప్రతిసారి ఎండీ సార్‌తోనే తీసుకునేవాళ్ళం అని చెప్తుంది వైషు. అసలు ఇదంతా కాదు. నువ్వెప్పుడొస్తున్నావో చెప్పు అని అడుగుతాడు. ఇంకో 2 డేస్‌లో రిటర్న్ అవుతాము సార్ అంటుంది వైషు. వాట్? ఇంకో 2 డేసా? అదేం కుదరదు. నోరు మూసుకొని ఈరోజే బయలుదేరు. మధ్యాహ్నం లోపు నువ్విక్కడ కనిపించాలి. లేదంటే నిన్ను జాబ్ నుంచి పూర్తిగా తీసేస్తాను అని అంటాడు అతను. సార్ ప్లీజ్ సార్ అంత పని మాత్రం చేయకండి. మీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడుతుంది. షటప్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కానీ మధ్యాహ్నం లోపు ఇక్కడ ఉండాలి అని ఫోన్ కట్ చేస్తాడు. అది కాదు సార్ అని మాట్లాడుతూ అవతల సౌండ్ లేకపోవడంతో ఫోన్ వంక చూసి అబ్బా! కట్ చేసేశారు. అయినా ఇతన్ని ఏంటి పెత్తనం చెలాయిస్తున్నాడు నా మీద అని మనసులో అనుకొని ఏది ఏమైనా త్వరగా వెళ్ళాలి అని కిందకి వెళ్ళి భరత్ నేనిప్పుడే బయలుదేరాలి అని చెప్తుంది. ఏంటి ఇంత సడన్‌గా అని అడుగుతాడు భరత్. కంపెనీ నుంచి ఫోన్. సో అర్జెంట్‌గా బయలుదేరాలి అని అంటుంది. అప్పుడే చిట్టి, భాను కూడా రావడంతో మనం త్వరగా బయలుదేరాలి. కంపెనీ నుంచి ఫోనొచ్చింది అని చెప్తుంది వైషు. అదేంటి వైషు మనం లీవ్ తీసుకునే కదా వచ్చింది అని అడుగుతుంది భాను. అవును భాను. కానీ ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మన్నారు. మనకి టైం లేదు. త్వరగా పదండి అని అంటుంది. అప్పుడే జ్యోతి గారు వచ్చి టిఫిన్ తినడానికి పిలుస్తారు. జ్యోతి గారితో కూడా అదే మాట చెప్పి టైం లేదు ఆంటీ వెళ్ళాలి అని అంటుంది. కొంచెం టిఫిన్ తిని వెళ్ళండి అని బలవంతంగా టిఫిన్ తినిపించి పంపిస్తారు. ముగ్గురిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తాడు భరత్. ఇంతకీ భరత్‌తో, వైష్‌తో మాట్లాడిన వ్యక్తి ఎవరు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.